ఏంది మమ్మీ పని అయిపోయిందా ఈవినింగ్? అయిపోయింది. ఇవాళ డిన్నర్ స్పెషల్ చూపిద్దాం. ఏం చేసినావు? ఏంది స్పెషల్ అంటున్నావు? వేడి వేడి అన్నము, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ పకోడా, మధ్యాహ్నం చేసిన గోకరకాయ టమాటా కర్రీ, ఇది ఉల్వా చారు. వాళ్ళు ఉడకబెట్టిన ఉల్వ మంచిగుంది. మా పాప చేసింది ఫ్రెండ్స్. చికెన్ పకోడా అయితే సూపర్ గా ఉంది. మధ్యాహ్నం పెరుగుంది, మధ్యాహ్నం చేసిన కర్రీది కూడా ఉన్నాయి. ఇది మళ్ళీ మధ్యాహ్నం చేసిన అన్నం కూడా ఉంది కొద్దిగా ఉంది అన్నం కూడా. అది నేను తినేస్తా. ఇన్ని ఉన్నా గానీ మా అల్లుడు మరి చికెన్ తీసుకొచ్చారండి. ఇక మాకు అసలు అవే సరిపోయేటివి. అవును, ఈ రోజు అనుకోలేదు అసలు. ఆయన తినబుద్ధి అయిందంటే ఆయన తెచ్చుకుండు. మధ్యాహ్నం ఇందాక తెచ్చి పెడితే నేనే లేచి వంట అయితే చేశాను ఫ్రెండ్స్. చికెన్ పకోడా అయితే మంచి కుదిరింది. చూడండి, చూడనికి కూడా. మీకు రెసిపీ కావాలంటే అడగండి, షేర్ చేస్తాం. చాలా బాగుంది. మా పాప అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. చపాతీ చేద్దాం అనుకున్నాం గానీ ఏమో ఓపిక లేదని చెప్పి బియ్యం ఒక్కటి పెట్టేసింది. నేనే మొత్తం వంటలు చేసింది ఫ్రెండ్స్. ఆమె ఫ్రేమ్ లో కనిపించి ఆమె క్రెడిట్ కొట్టేస్తుంది అన్ని, కానీ చేసేది వెనకాల మేముంటాం. అందరు ఉన్నారు. నాకు సపోర్ట్ మీరు ఉన్నందుకే నేను ఇన్ని వీడియో తీసిన. అవును, లేకపోతే నేను తీయగలుగుతానా? ఇది ఉల్వచారు వీడియో కూడా తీసాము, అది కూడా పోస్ట్ చేస్తాము. చాలా బాగా వచ్చింది ఈ రోజు ఉల్వచారు అయితే. తింటే అసలు కడుపు నిండా తిన్నాం అందరం అయితే. మంచిగా హెల్త్ కూడా చాలా మంచిది ఉల్వచారు. మంత్లీ ఒక 2-3 టైమ్స్ అట్లా తినొచ్చు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా పోతాయి ఫ్రెండ్స్. అది చాలా యూస్ఫుల్ అండి. అంటే ఎండలకి ఎక్కువ కూడా తినకూడదు, వేడి కూడా చూసి తినాలి ఏదైనా కూడా. ఈ ఉల్వలు ఉడకబెట్టినాం కదా, అది కూడా మంచిగా తినేయచ్చు. తాలింపు వేసుకొని తింటారు. ఇంకా ఈరోజు అయితే తాలింపు కూడా ఏం వేయలేదు. మీ నాన్న అంతే తినేసిండు. అవును, కొద్దిగా ఉన్నాయి, ఇక వీళ్ళు తినేస్తారు. మా డిన్నర్ స్పెషల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. మీరైతే ఏం తిన్నారో కామెంట్ అయితే చేయండి. మా అమ్మ తినడంలో బిజీ ఉన్నారు, అసలు మాట్లాడేటట్లు లేరు ఏది కూడా. తినేసాక నాకు ఇక మా డిన్నర్ స్పెషల్ అయితే వేడి వేడి అన్నము, చికెన్ ఫ్రై, చికెన్ పకోడా, గోకరకాయ టమాటా కర్రీ, గుడ్డు ఉల్వా చారు అండి. మీరేం తిన్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక మా చిన్న అయితే వచ్చిండు అని. వద్దులే ఆయన చూపియకు, ఏమొద్దు ఫ్రెండ్స్. ఓకే అండి, మీరేం తిన్నారో కామెంట్ చేయండి. బాయ్ అండి. బాయ్ చెప్పు. బాయ్.